హలో హాయ్ గాయ్స్, నేను మీ తెలంగాణ అబ్బాయి ఇన్ జర్మనీ. సో మనము ఇప్పుడు జర్మన్ లాంగ్వేజ్ తెలుగులో నేర్చుకోబోతున్నాము. ఇంగ్లీష్ టు తెలుగు అండ్ జర్మనీలో. సో మనకు ఇంగ్లీష్లో కనుక సబ్జెక్ట్స్ ఉంటాయి. పర్సనల్ సబ్జెక్ట్స్ వచ్చి 7 సబ్జెక్టు: ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్. ఇవి 7 సబ్జెక్ట్స్ వచ్చేసి మనకు ఇంగ్లీష్లో ఉండడం జరుగుతుంది. ఐ, వి, యూ, దే, హీ, షీట్. అలాగే జర్మనీలో మనము ముందుగా సబ్జెక్టులు చూసుకున్నట్లయితే ఐన్ అనేది ఇష్ అంటారు, ఈష్ అంటారు. వీని వచ్చేసి వియర్ అంటారు. యూని వచ్చేసి యూ అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ఫార్మల్లో ఉంటుంది, ఇన్ఫార్మల్ ఉంటుంది. ఇన్ఫార్మల్ దాన్ని దో అంటారు, ఫార్మల్ వచ్చేసి జీ అంటారు. అండ్ దే వచ్చేసి జీ ఉంటుంది, క్యాపిటల్ ఎస్తో స్టార్ట్ అవుతుంది. హీకి వచ్చేసి ఎర్ ఉంటుంది. షీకి వచ్చేసి జీ ఉంటుంది, స్మాల్ ఎస్తోని స్టార్టింగ్. అండ్ ఇట్కి వచ్చేసి ఈఎస్ ఉంటుంది. సో వీటిని మనము ఇంగ్లీష్లో వచ్చేసి ఐ, వి, యూ, దే, హీ, షీట్ అంటే జర్మన్లో వచ్చేసి ఈచ్, వియర్, దు, జీ, ఎర్, ఎస్ అనడం జరుగుతుంది. ఓకే గాయ్స్, ఈ చిన్నపాటి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.